మేడం ప్లీజ్ కమ్. మేడం ఎలా చేయమంటారు? నార్మల్ ఫేషియల్, నథింగ్ స్పెషల్. ఓకే, జస్ట్ 2 minutes మ్యామ్. షూర్. నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? మేడం నిన్నే. దేని గురించి కార్తీక్? దేని గురించా? మనం మాట్లాడుకున్నాం కదా, మన ఇద్దరి మధ్యన స్పేస్ కావాలని చెప్పి. మళ్ళీ అదే డిస్కషనా? ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా వదలవా? మ్హూ. ఉఫ్. నువ్వేవో బుక్స్ చదివి అది చేద్దాం ఇది చేద్దాం అంటే ఎట్లా కార్తీక్? నాకు ఫీలింగ్స్ ఉంటాయి. అరే, వై కాంట్ యూ అండర్స్టాండ్? అర్థం చేసుకో సంజన. కొన్ని డేస్ ఒకళ్ళ మించి ఒకళ్ళు ఉంటే ఇద్దరం చాలా హ్యాపీగా ఉంటాం. ఇట్స్ ప్రాక్టికల్. జస్ట్ ఒక 10-20 డేస్ అంతే. దూరంగా ఉంటే ప్రేమ పెరగొచ్చు. ప్రేమ పెరగొచ్చేంటి కార్తీక్? అంటే ఇప్పుడు నా మీద నీకు ప్రేమ లేదా? నో, అలా కాదు. సేమ్ కంపెనీ, సేమ్ ఆఫీస్, సేమ్ కార్. మార్నింగ్ నుంచి నైట్ దాకా నీతోనే ఉంటున్నా, నిన్నే చూస్తున్నా. నాకు వేరే మనిషి పరిచయం అవ్వట్లేదు. నేను వేరే ఎవరితోని మాట్లాడట్లేదు. జస్ట్ ఒక 10 డేస్ అంతే. అలా ఊరు వెళ్ళి వచ్చేద్దాం. మళ్ళీ ఫ్రెష్‌గా మీట్ అవుదాం. ఇట్స్ కంప్లీట్ బుల్‌షిట్ కార్తీక్. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. నేను నిన్ను వదిలి 2 రోజులు కూడా ఉండలేను. సీ, ఇదే నీ ప్రాబ్లమ్. నీ అతి ప్రేమ వల్ల పిచ్చిదానివైపోతున్నావు. నువ్వు మరీ సెన్సిటివ్ అయిపోతున్నావు రోజు రోజుకి. ఒక 10 నిమిషాలు కూడా మాట్లాడకుండా ఉండలేకపోతున్నావు. ఐ కాంట్ టేక్ దిస్ సంజన. నాకు కొంచెం స్పేస్ కావాలి. ఎక్కడైనా ప్రేమించట్లేదని గొడవ పడతారు. నువ్వేంటి కార్తీక్ ఇంతలా ప్రేమిస్తున్నా అని గొడవ పడుతున్నావు? ద ప్రాబ్లం ఇస్ యూ. నేను ఒప్పుకుంటా. ప్రాబ్లమ్ నాలోనే ఉంది. నేనే నీ ప్రేమను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను. అందుకే నాకు 10 డేస్ టైం కావాలి. నీ ప్రాబ్లం ఏంటి కార్తీక్? నేను మన గురించే మాట్లాడుతున్నాను కదా సంజన. జస్ట్ షట్ అప్. ఇదిగో, నువ్వు ఇలా ఓవర్‌గా రియాక్ట్ అవుతావనే నేను చెప్పేది. ఓవర్ రియాక్ట్ అవ్వరా మరి? ఈ రోజు స్పేస్ అడుగుతున్నావు, రేపొద్దున డివోర్స్ అడిగితే? నువ్వు ఇలా ఉన్నా కూడా నేను ఇంకా మన ఇద్దరికి టైం కావాలంటున్నానంటే దాని అర్థం ఏంటి? డివోర్స్ కావాలనా? ఇలా ఉన్నా అంటే చెప్పు. ఇలా ఉన్నా అంటే? ఒకప్పుడు ఎలా ఉండేదానివి? ఇప్పుడు మరీ రాక్షసిలా తయారయ్యావు. నిన్ను చూస్తేనే నాకు భయమేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? నేను నిన్ను ఇంత ప్రేమగా చూసుకుంటాను. చెప్పు, నిన్ను ఏ రోజైనా బాధ పెట్టానా? మరి నాకెందుకు ఈ టార్చర్? చెప్పు చెప్పు. హా సార్, ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది సార్. హా సార్, ఆ అమ్మాయి సార్. అవును సార్, తనలో తనే మాట్లాడుకుంటుంది సార్. అసలు నువ్వు నాతో ఎందుకు హ్యాపీగా లేవు కార్తీక్? నాకింకా అర్థం అవ్వట్లేదు. చెప్పు.